హలో, నేను విశ్వేశ్వరరావు. కుంభమేళా జరుగుతోంది. కుంభమేళాకి వెళ్ళి ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానం చేస్తే చేసినటువంటి పాపాలన్నీ పోతాయని చెప్పి నమ్మకం. అందుకే కుంభమేళాని విజయవంతం చేయడానికి భారత ప్రభుత్వం, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి రైళ్లను వేశారు, ప్రత్యేకమైనటువంటి విమానాలను వేశారు. అలాగే బస్సులు ప్రయాగ్రాజ్ వైపు కొన్ని వేల బస్సులు వెళ్తూ ఉన్నాయి. దాదాపుగా కోట్ల మంది స్నానం చేయడానికి అక్కడికి వస్తూ ఉన్నారు. 26 చివరి రోజు, దాదాపు నెల రోజుల పాటు జరిగినటువంటి ఈ కుంభమేళాలో కొన్ని కోట్ల మంది పాల్గొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది పైగా పాల్గొన్నారు అనేది చెప్తూ ఉన్నారు లెక్క. బిజినెస్ పరంగా చూస్తే 3 లక్షల కోట్ల బిజినెస్ జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. కానీ యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన చెప్తున్న దాని ప్రకారమే 3 లక్షల కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. దానికి పెట్టినటువంటి ఖర్చు కంటే కూడా కొన్ని వందల రెట్లు ఆదాయం వచ్చింది భారత ప్రభుత్వానికి లేదా ఆడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఎందుకు చెప్పారు ఆ విధంగానంటే, కుంభమేళా గురించి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అలాగే రకరకాల ఆరోపణలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని సంఘటనలు కూడా అక్కడ జరగనివి జరిగాయి. 2 సార్లు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట్లో ఎంతమంది చనిపోయారో తెలియదు. అఫీషియల్గా బయటకు వచ్చినటువంటి దాని ప్రకారం 30 మంది చనిపోయారు తొలి తొక్కిసలాట్లో. తర్వాత రైల్వే స్టేషన్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో ప్రయాగ్రాజ్లో అక్కడ కొంతమంది చనిపోయారు. ఢిల్లీలో జరిగినటువంటి తొక్కిసలాట మరికొంతమంది చనిపోయారు. ఇలా రకరకాలుగా కుంభమేళా నేపథ్యంలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకే దాన్ని మృత్యుమేళా అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అన్నారు, మమతా బెనర్జీ గారు. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ కుంభమేళా స్టార్ట్ అయినప్పటి నుంచి పవిత్ర స్నానాలు చేయడానికి అక్కడికి వచ్చేటువంటి మహిళలు, ఆ మహిళలను టార్గెట్ చేసుకొని కొంతమంది అక్కడ వీడియోలు తీశారు. అందంగా ఉండేటువంటి మహిళలకు సంబంధించినటువంటి వీడియోల్ని తీయడానికి ప్రత్యేకమైనటువంటి వీడియోగ్రాఫర్స్ని కొన్ని సంస్థలు అక్కడ పెట్టాయని చెప్పి న్యూస్. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తి మార్గంలో విలీనం అయిపోతుంది మనసు. ఎవరు ఫోటోలు తీస్తున్నారు, ఎవరు వీడియోలు తీస్తున్నారు అనేది మామూలుగా మనసులోకి రాదు. ఎందుకంటే అక్కడ భక్తి మార్గంలో భక్తిలో విలీనం అయిపోతారు కాబట్టి పక్కన ఏం జరుగుతుందో దాదాపు ఎవరికి పెద్ద స్ఫురణ ఉండదు. దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని డిజిటల్ సంబంధించినటువంటి సంస్థలు, వ్యవస్థలు అక్కడ ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్స్ని, ఫోటోగ్రాఫర్స్ని పెట్టి ఆ వీడియోలని, ఫోటోల్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు. మార్కెటింగ్ చేస్తూ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే ట్విట్టర్లో కానీ, ఇలా రకరకాల వేదికల మీద వీటిని బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. దాని కారణంగా యూట్యూబ్లోనేమో డబ్బు వస్తుంది, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏమో ఫేమ్ వస్తుంది, ట్విట్టర్లోనేమో డబ్బుతో పాటు ఫేము వస్తుంది. కాబట్టి ఈ ఈవెంట్ని ఒక బిజినెస్ కింద మార్చుకున్నారు. డిజిటల్కి సంబంధించినటువంటి డిజిటల్ మీడియా ప్రత్యేకించి ఈ డిజిటల్ క్యాంపెయిన్ అనేది పెద్ద ఎత్తున కొన్ని సంస్థలకు ధనాన్ని సమకూర్చింది అనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే దీని మీద కొంతమంది కంప్లైంట్స్ చేశారు. కంప్లైంట్స్ కేంద్ర సమాచార శాఖ చేశారు, సాంకేతిక శాఖకి చేశారు, కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలకు చేశారు కంప్లైంట్స్. దీని మీద ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని డిజిటల్ మీడియాని అడ్డుకునేందుకు, డిజిటల్ మీడియా అశ్లీలతను అడ్డుకునేందుకు వాళ్ళు అశ్లీలమైనటువంటి ఫోటోల్ని, అశ్లీలమైనటువంటి వీడియోల్ని అప్లోడ్ చేసినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఒక వ్యవస్థను పెట్టారు. ఇప్పటికీ దాదాపుగా ఒక 40 నుంచి 50
యూట్యూబ్ ఛానల్స్ని బ్లాక్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని ట్విట్టర్ ఖాతాలని, ఇన్స్టాగ్రామ్స్ వేదికల్ని దాదాపు బ్లాక్ చేయించగలిగారు. అయితే ఇప్పటికీ కూడా దేశ విదేశాలు ప్రపంచవ్యాప్తంగా కుంభమేళలో పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి స్త్రీల అర్ధనగ్న ఫోటోలు, వీలుంటే నగ్న ఫోటోలు, డ్రెస్సులు మార్చుకునేటప్పుడు ప్రత్యేకించి రహస్యంగా కెమెరాలు పెట్టి వీటిని షూట్ చేసి మార్కెట్ చేసుకుంటున్నారు. విదేశాల్లో ఉన్నట్లు ప్లాట్ఫామ్స్ కూడా వీళ్ళు పంపించారు అని చెప్పి ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఆల్మోస్ట్ కుంభమేళ చివరి దశకు వచ్చేసింది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలోనే ఈ న్యూస్ బయటకు వచ్చింది. కుంభమేళాన్ని పురస్కరించుకొని పుణ్యస్నానాలు చేసి బట్టలు మార్చుకున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ప్రైవేటు అవయవాల్ని చూపిస్తూ, అర్ధనగ్న దృశ్యాలను చూపిస్తూ వీళ్ళు సోషల్ మీడియా వేదికగా మార్కెట్ చేశారు అనేటువంటి న్యూస్ వచ్చింది. అందుకే ఆ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ మీద సైబర్ కేసులు పెట్టడం జరిగింది. సైబర్ కేసులు పెట్టారు. సైబర్ కేసులు రన్ అవుతున్నాయి. కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఆయన కుంభమేళాకి వెళ్ళారు. ఆయన తన సతీమణి లిజనోవా తోటి ఆయన కూడా వెళ్ళి తన కుమారుడు అఖిరా అందరూ వెళ్ళి పుణ్యస్నానాలు చేశారు. ఆ సందర్భంగా ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలు, వీడియోల్లో మనం కనుక చూస్తే పవన్ కళ్యాణ్ శరీర ఆకృతి, పవన్ కళ్యాణ్ గారి శరీర ఆకృతి ఎలా ఉంటుంది అనే దాని మీద ఎక్కువగా ట్రోల్ చేశారు. ఆ రోజు జంజం వేసుకొని కనిపించారు. ఆ జంజంతో పాటు ఆయనకి లేనటువంటి పొట్టని ఉన్నట్టు చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఉన్నటువంటి గ్లామర్ని తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అవి మార్ఫింగ్ ఫోటోలు అని చెప్పి జనసేన వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ అవి ఒరిజినల్ ఫోటోలు అని చెప్పి ఆ వీడియోలు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియా వేదికగా బాగా దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ట్రోల్ చేస్తూ అసలు ఫస్ట్ ఏమో అవి బయటకు రాగానే అసలు జంజం ఎందుకు, శూద్రులకి జంజం ఎందుకు ఉంటుంది, కాపులకు జంజం ఎందుకు ఉంటుంది అనేటువంటి కామెంట్స్ తోటి సోషల్ మీడియాలో చెక్కలు కొట్టినటువంటి కామెంట్స్ ఆ ఫోటోల మీద విపరీతంగా వచ్చినాయి. అన్ని వేదికల మీద, సోషల్ మీడియాలో ఉండే అన్ని రకాల వేదికల మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసిన తర్వాత జంజం ఎలా వస్తుంది అనే దాని మీద స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఆయనకి పొట్ట అంతుందా, అంత పొట్ట పెంచుకొని ఉన్నాడా అనే దాని మీద ట్రోల్స్ చేశారు. దాంతో అసలు ఆ ఫోటో మార్ఫింగ్ ఫోటో అని చెప్పి ఇప్పుడు జనసేన వాళ్ళు చెప్తున్నారు. ఆయన అసలే సినిమా హీరో, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి అయినప్పటికి కూడా ఆయన హరిహర వేలమల్లు సినిమా తీస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటి పొట్ట ఉన్నటువంటి వీడియోలు చేస్తే ఆయనకు ఉన్నటువంటి గ్లామర్ వేరే రకంగా చూపిస్తున్నారు, ఇది ఒక పెద్ద కుట్ర, బాడీ షేమింగ్ చేస్తున్నారు అనేటువంటిది ఆయన అభిమానులు బాధపడుతున్నారు. సహజంగా ఎవరైనా బాధపడతారు. బాడీ షేమింగ్ చేసినప్పుడు, మార్ఫింగ్ చేసినప్పుడు ఆ మార్ఫింగ్ చేసి బాడీ షేమింగ్ చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారంటే ప్రత్యర్థులు అంటే ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అయి ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళకి అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా, కేంద్రంలో కీలకమైనటువంటి లీడర్గా ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారు ఎంత చమత్కారంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకున్నారో మనం చూసాం. అట్ ద సేమ్ టైం దానికి సమాంతరంగా వీళ్ళు మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దాన్ని బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఇప్పుడు సైబర్ పోలీసులు కేసు పెట్టారు. సైబర్ పోలీసులు కేసు పెట్టినప్పటికీ ఆ ఫోటోలు అయితే ఆగట్లేదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఎన్ని కేసులు పెట్టినా కానీ సైబర్ కేసులు పవన్ కళ్యాణ్ గారికి అట్టయితే ఒక డిప్యూటీ సీఎంకి, మరి కుంభమేళాకి వెళ్ళినటువంటి మహిళలు పుణ్యస్నానాలు చేస్తుంటే వాళ్ళ వీడియోలు ఫోటోలు, వాళ్ళు డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు రహస్యంగా తీసినటువంటి ఫోటోలు వీడియోలు, వాటిని ఆపగలమా? ఆపేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఎన్ని సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి కేసులు పెట్టినా ఇది కొంతమందికి కుంభమేళ మార్కెటింగ్ అయిపోయింది, కొంతమందికి మార్కెట్ చేసుకునేటువంటి వేదిక అయిపోయింది. ప్లస్ కుంభమేళ మీద రకరకాలుగా వస్తున్నప్పుడు 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని యోగి ఆదిత్యనాథ్ చెప్తుంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకని ఎక్కువ జరిగి ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి
చెప్తున్నారు. ఆ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎవరి మీద చేశారు? లేడీస్ శరీరాల మీద చేశారు, లేడీస్ అందాల మీద చేశారు, లేడీస్ ప్రైవేట్ పార్ట్స్ మీద చేశారు. ఇది అరికట్టగలరా? అరికట్టే అవకాశం ఉందా? ఆల్రెడీ అయిపోయింది కుంభమేళా. అట్లీస్ట్ చివరి రోజుల్లో అయినా కానీ ఈ సైబర్ కేసులు పెట్టి పకడ్బందీగా వాటిని అడ్డుకోకపోతే కనుక సెక్యూరిటీ అనేది, భద్రత అనేది మహిళలకి భారతదేశం అంటేనే మహిళలు గౌరవించేటువంటి దేశంగా పేరుంది. అలాంటి భారతదేశంలో మహాకుంభమేళా జరుగుతూ ఉంటే అక్కడ ఇలాంటి అర్ధనగ్న వీడియోలు, బాడీ షేమింగ్లు, ఫొటోస్ మార్ఫింగ్లు ఇవన్నీ వస్తున్నాయి. పైగా కుంభమేళా అయిపోయిన తర్వాత కూడా ఆ ఫోటోల్ని వదలరు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఆ ఫోటోలను ఏ రూపంలో వాటిని ఉపయోగించుకొని ఏ విధంగా టార్గెట్ చేస్తారు మహిళలను తెలియనటువంటి ఒక సిట్యువేషన్ ఉంది, ఒక ప్రమాదకరమైన సిట్యువేషన్ ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోగలదా, అరికట్టగలదా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేసి ఏ విధంగా ఇలాంటి ఒక సైకోయిజాన్ని అడ్డుకోగలం అనే దాని మీద మీకు తోచినటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదా ఇతర అభిప్రాయాన్ని షేర్ చేయొచ్చు.